అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆర్ తెలుగు. పాటల పల్లకి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు పాటల పల్లకి కార్యక్రమంలో భాగంగా మరొక ఫోక్ సింగర్‌ని పరిచయం చేయడానికి మీ ముందుకు తీసుకొచ్చిన ముందుగా అమ్మ పేరు, ఊరు ఒక్కసారి అమ్మ మాటల్లోనే తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. ముందుగా మీ పేరు, మీ ఊరు ఒక్కసారి మనల కోసం చెప్పు. జిల్లా జైతాల, ఆ! మండలం పెగడపల్లి, హ్మ్. రాములపల్లె విలేజ్. హ్మ్. నా పేరు తోట బాలవ్వ. తోట బాలవ. తోట బాలవ రాములపల్లె నుంచి వచ్చింది. ఒక్కసారి అమ్మ ముందుగా ఒక పాట పాడుకుందాం మనం. పాట పాడుకున్న తర్వాత మిగతా విషయాలు మళ్ళీ తెలుసుకుందాం. సరేనా? ఒక్క పాట పాడు. వినాయక వినాయక గౌరి నందన వినాయక 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 గౌరి నందన వినాయక గౌరి నందన వినాయక శివునికి చిన్న కొడుకవయ్యా వినాయక ఎలుక వాహన వినాయక. సూపర్ అమ్మ. ముందే దేవుని తెలుసుకున్నాం. అన్ని దేవుల కన్నా ముందు మనం ఏ కార్యక్రమం అయినా ఏ పండుగ అయినా కూడా గణపతి దేవునికి ముందు చేస్తాం కదా, అట్లా నువ్వు గణపతి దేవుని తెలుసుకున్నావు. ఏం పని చేస్తావమ్మా? ఏం పని చేయ ఇన్ని రోజులు అన్ని పనులు చేసిన, మట్టి పని బాగా ఎక్కువ చేసిన, చేపించిన చేయలేదు కానీ అన్ని దందాలు చేసిన, కూరగాయల తోట పెట్టిన. నాకు 2 కొడుకులు, ఇద్దరికి చిన్నోనికి 2 బిడ్డలు, పెద్దోనికో బిడ్డ కొడుకు. దేవుని దయ వలన వీడికైతే మందిలో కలిసిన. ఎంతో కష్టపడ్డా. 2-3 ఇండ్లు కట్టిన, వాళ్ళకి చెరవ ఇల్లు ఇచ్చిన, భూమి పట్ట చేసిన, నా ఇల్లు నేను కట్టుకున్నా, సంతోషంగా ఉన్నా. పేడపల్లి ఇంత భూమి కొనుక్కున్నా. ఇప్పటికైతే మంచిగా ఉంది జీవితం. సరే అమ్మా, ఇంకొక పాట పాడా. ఓషవ్వ పుట్టినాది కొండాల మా ఊరాన, ఓషవ్వ పుట్టినాది పోషవ్వ వత్తగారు బౌలంజేలక్క మాడే పోషవ్వ వత్తగారు ఎల్లింది పోషవ్వ ఏ కూసుకరీతిగా ఎల్లింది పోషవ్వ అక్క పిల్లల చూడ మనసాయే పోషవ్వకు అక్క పిల్లల చూడ అటుకులు బెల్లాలు అవి కూడా పట్టుకొని అటుకులు బెల్లాలు అంగీలు కుల్లాలు అవి కూడా పట్టుకొని అంగీలు కుల్లాలు తమ్ముడొరి రారా ఒరిపోతా లింగన్న తమ్ముడొరి రారా అక్క పిల్లల చూడ మనసాయే నాకు అక్క పిల్లల చూడ అవన్నీ పట్టుకొని పోతంది పోషవ్వ అవన్నీ పట్టుకొని. పోషమ్మ పాటనా? గ్రామ దేవతలు, గ్రామ దేవత ఎల్లమ్మ పాట. ఎల్లు ఎల్లమ్మరాల ఎల్లమ్మారాల ఎల్లమ్మారాల ఎల్లమ్మారాలకు 7 జోగు 3 జోగు ఎల్లు ఎల్లవ్వ తల్లి ఎల్లారాదమ్మా ఎల్లారాదమ్మా బాయి నుంచి బయటకెళ్ళావమ్మా బాయి నుంచి బయటకెళ్ళు 3 తీరుల పిండి తెచ్చి 3 తీరుల పిండి తెచ్చి ముద్దుగాల నందా గోలాము ముందు పట్టామే చెద తల్లి ఎల్లు ఎల్లమ్మారాల 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 ఎల్లమ్మారాలకు 7 జోగు 3 జోగు. ఎట్లా నేర్చుకున్నావు ఈ పాటలన్నీ? అంటే ఎవరన్నా పాడమనంటే ఒక లైన్ 2 లైన్లు 3 లైన్లు పాడతారు. నువ్వు మొత్తం ఆ జీవిత చరిత్ర మొత్తం చెప్తారు. ఎట్లా నేర్చుకున్నావు పాటలు? అన్ని నాకే, నేను ఎవరి దగ్గర లేదు. ధనుసును విరిసి మనసును గెలిచి సీతమ్మ వేసిన మాలత మురిచి సీతమ్మ వేసిన మాలత మురిచి ఘనంగా పెళ్ళాడితివయ్యా తెరసాటున ఊరేగితివయ్యా తెరసాటున ఊరేగితివయ్యా భద్రాచలము పరుమశాలలో సీతమ్మ గోసలు చూసితిమయ్య సీతమ్మ గోసలు చూసితిమయ్య లక్షణ గీత హనుమతు హాయి జగమంతా రామాయణము ఈ జగమంతా రామాయణము. సూపర్ ఆడుతున్నావు దేవుల పాటలు. అంటే దేవుల పాటలు కాకుండా ఇంకా వేరే పాటలు వచ్చా? అన్నచ్చు. అంటే ఇంకేం పాటలు పాడుతూ? ఇప్పుడు అంజన్న పాట పాడతా. అంజన కూడా దేవుడేగా? అదే అంటే మన దేవుళ్ళు అయినాక గాలి పాటలు పాడతా.
అమ్మకు సెంటిమెంట్ కావచ్చు. ఉమ్, సరే పాడు. అంతే. ఆ, ఆకాశాన్ని దాకే అందాల కొండకు అందమైన పూజలు అందుకుంటున్నావు, అందమైన పూజలు అందుకుంటున్నావు. రాతి కొండ పైన కోటి రూపమై కోటి మైమలెన్నో చూపుతున్నావు, కోటి మైమలెన్నో చూపుతున్నావు. శరుణన్న వారిని కరుణించుతున్నావు, హనుమహన్న చాలు ఆదుకుంటున్నావు. మంగళహారతి అందుకొన మారుతి, మంగళహారతి. ఇవన్నీ ఇంకా దేవుల పాటలు ఉన్నాయి ఇంకా. ఆ? ఇంకున్నాయా? ఉన్నాయి, పట్టానున్నాయి. సరే ఇప్పుడేం పాట పాడతా అనుకుంటున్నావు? ఇప్పుడు రేవంత్ అన్నది వాడతాం. రేవంత్ రెడ్డి సీఎం ముఖ్యమంత్రి. ఇంద్రమ్మది. ఆ, అంటే రేవంత్ రెడ్డి పాట ఏ పాట అంటే ఎవరైనా రాసిందా? ఎవ్వరు రాయరు, నాకు నా నోటితోనే వాడతాను. అంటే నీకే వచ్చు అంటే నువ్వే రాసుకున్నావు పాట? నేనే నాలుగు రాసు. చదువు లేదు, శాస్త్రం లేదు, ఇంట్లో రాసేది లేదు, అందులో పూసేది లేదు. చదువు లేదు, ఏమి లేదు, అయినా కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీద పాట. ముఖ్యమంత్రి వినా ఇందిరాగాంధీ సాయం చేసింది మనలా, మనం బతికే అంత బతుకు తెరిపించింది. ఆమెను తలుసుకోవాలి, పాడాలి. రేవంత్ రెడ్డి అన్న గురించి వాడాలి. సరే ఒక పాడ. నైరేమో ముగ్గోవసే, నైరేమో ముగ్గోవసే, ఇందురేమో కాల్వల్దవే, నైరేమో ముగ్గోవసే, నైరేమో ముగ్గోవసే, ఇందురేమో కాల్వల్దవే, నైరేమో ముగ్గోవసే. ఎంత మంచిదమ్మా మన ఇందూరమ్మ, ఎంత గొప్ప తల్లి మన ఇందూరమ్మ. ఎంత మంచి గురుతు మన చెయ్యి గురుతు, ఎంతో గొప్ప గురుతు మన చెయ్యి గురుతు. ఎంత మంచోడే మన రేవంత్ అన్న, ఎంత గొప్పోడే, ఎంత మంచోడే మన రేవంత్ అన్న, ఎంత గొప్పోడే. ఇప్పుడు అయినా గాని ఈ ఇల్లు లేని వాళ్ళ కందారికి ఇండ్లకు సాయమయే 5 లక్షలు ఇత్తన్నాడు. ఈ కులాంగులకు పింఛనిచ్చే, పిరి బియ్యమిచ్చే, పిరి బాసును పెట్టే తాసీలు లేకపాయే. ఎంత గొప్పడురా మన రేవంత్ అన్న, ఎంత మంచోడురా. అడ్లూరి లక్ష్మణన్న ఎంతో మంచోడురా మన అడ్లూరి లక్ష్మణన్న. ఎక్కడా పాతున్నా గాని పరుగెత్తుకొని పోతండురా, మన మంచి చెడ్డలు తెలుసుకుంటండురా. అడ్లూరి లక్ష్మణన్న మన చేతి గురితే మంచిదిరా. మొత్తం ఇందిరాగాంధీని కవర్ చేసినావు, రేవంత్ రెడ్డిని కవర్ చేసినావు, అడ్లూరి లక్ష్మణ్ కవర్ చేసినావు. ఎప్పుడు నేర్చుకున్నావు ఈ పాట? అంటే నేర్చుకున్నా నువ్వు ఎప్పుడు కైగట్టినావు పాట? ఎప్పుడు లేదు, ఒకటి అత్తనే ఉంటది, పోతనే ఉంటది. అంతేనా? మొత్తం వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇవన్నీ రాసుకున్నావు? 4 రాసుకున్నావు. ఎవరికైనా వినిపించినావు ఈ పాట? ఎవరికి వినిపించలేదు, ఈ వరకు వాడలేదు దీన్ని. ఈయన మా ఛానల్ ఏమన్నా అంటే మా ఆర్తెలుగు ఛానల్ ఫస్ట్ పాట రిలీజ్ అయింది అన్నట్టు ఇది. వీళ్ళ గురించి మరి కాంగ్రెస్ పార్టీ గురించి, రేవంత్ రెడ్డి గురించి, వీళ్ళ గురించి వాడినావు. మరి ఇన్ని సంవత్సరాలు, మన 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, కేసీఆర్ మీద ఏం వాళ్ళు? అప్పుడు అటే ఉన్నా గాని పాడదామంటే ఆ ఛానల్ లేవు, ఛానల్ దొరుకుతాయి మరి నాకు పేరు దొరకలేదు, అవి లేవు. నా మనవానికి కొద్దిగా చదువు వచ్చింది ఇప్పుడు. ఆడు నాయన గిన్నెల నంబర్ నేను ఏర్పాటు చేస్తా అన్నట్టు, చిన్నగా నంబర్, అరే ఇంట్లో నంబర్ వస్తుందిరా అంటే ఏదో వచ్చిన దానికి. ఇప్పుడు మా ఆర్తెలుగు ఛానల్ రిలీజ్ అయిన ఇంటర్వ్యూ నెంబర్ చూసి నువ్వు ఇడికి వచ్చినావు. మీరు కూడా మన ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్ కాల్ చేయరి, మన ఛానల్ వచ్చి వాడచ్చు మీరు కూడా. సరే అమ్మా, ఇప్పుడు పార్టీల పాటలు అయితే కాంగ్రెస్ పార్టీ గురించి వాడినవు, అంటే ఇంకా బావమరదల పాటలు అవి ఉంటాయి కదా పల్లెలో వాడుకునేటి ఊర్లలో, అట్లాంటి ఒక పాట వాడు. వన్నెలాడి వలిగినవెందుకో, వన్నెలాడి వలిగినవెందుకో, ఎవరేమన్నా అన్నరాయే, వన్నెలాడి వలిగినవెందుకో, వన్నెలాడి వలిగినవెందుకో. నువ్వు దొడిగే తోపురైకే ఎవరు దొడుగా నోచిరో, నువ్వు దొడిగే తోపురైకే, నువ్వు గట్టే కాయి సీరే ఎవరు గట్టా నోచిరో, నువ్వు గట్టే కాయి సీరే.
అంచెలంచెలు దాని మేడ అంచెలంచెలు దాని మేడ మేడదొచ్చి ఎలా జాలాడెందుకో అంచెలంచెలు దాని మేడ ఎడానిడతాడు శతబడుతాడు ఎడానిడతాడు శతబడుతాడు పోయనేదని మేడకో ఎడానిడతాడు శతబడుతాడు చెప్పులెడతాడు శతబడుతాడు చెప్పులెడతాడు శతబడుతాడు పోయనేదని మేడకో చెప్పులెడతాడు శతబడుతాడు చెతిరి మూతడు సంకన పెడతాడు చెతిరి మూతడు సంకన పెడతాడు పోయనే దాని మేడకో చెప్పు చెతిరి మూతడు సంకన పెడతాడు. సూపర్ వాడు, మంచివాడు. అంటే ఎప్పుడు ఎప్పుడు వాడుకునే పాట ఇది? ఒక లంజమెంటల పాట కదా, నాకు అర్థమైంది. కానీ అంటే ఇది అంటే ఏ సందర్భంలో వాడుకుంటారు పాట? భారీ ఉన్నది ఇది. అవతల వరకు ఒకటి సోపతాయింది, సోపతాయిగా అన్ని తెచ్చిపెట్టుకుంటాంది, ఎల్లనిత్తలేదు భార్య దగ్గరికి, అద్దిడుతుంది పెన్లో. బాలవ, ఇప్పుడు మంచి మంచి పాటలు పాడుతున్నావు. ఇంకా ఇంకా నీకు ఎట్లాంటి పాటలు వచ్చు అంటే చెప్పు. గిట్లా ఈ మన ఇగో జానపదాలు. అన్నదమ్ములు ఓడిపోతే చచ్చిపోయిన పాట పాడతా. అన్నదమ్ములు బాధ పాట. సొల్లన్న సోమన్న ఇదరన్నదమ్ములు మళ్ళా నారాయణ ఇదరన్నదమ్ములు మళ్ళా నారాయణ ఇదరన్నదమ్ములు అడవికి పోయిరే మళ్ళా నారాయణ అడవికి వాయిరే మళ్ళా నారాయణ అడవికి పోయిన కాడ తమ్ముడు సర్గమందిండే మళ్ళా నారాయణ సర్గమందిండే మళ్ళా నారాయణ సర్గమంది నొన్ని సావు చేసిండ్రే మళ్ళా నారాయణ తొడి బొందా పెట్టిండ్రే మళ్ళా నారాయణ తొడి బొందా పెట్టిండ్రే మళ్ళా నారాయణ అక్కడ నక్కరాయుడు కన్లా చూసిండే మళ్ళా నారాయణ కన్లా చూసిండే మళ్ళా నారాయణ అన్నుంచి నక్కరాయుడు ఎక్కడికి వాయనే మళ్ళా నారాయణ కాళ్ళ కడిగి వాయనే మళ్ళా నారాయణ కాలు మురికి చూసనే మళ్ళా నారాయణ కాశీ కైలే చాముదిరిగాని కాలేట ముడుదురా మళ్ళా నారాయణ కాలేట ముడుదురా మళ్ళా నారాయణ ఆ నుంచి నక్కరాయుడు ఎక్కడికి వాయనే మళ్ళా నారాయణ ఎక్కడికి వాయనే మళ్ళా నారాయణ ఆ నుంచి నక్కరాయుడు చేతుల కాడికి వాయనే మళ్ళా నారాయణ చేతులు మురికి చూసనే మళ్ళా నారాయణ దాన ధర్మము జయ్యాని చేతులెట్ల ముడుదురా మళ్ళా నారాయణ చేతులెట్ల ముడుదురా మళ్ళా నారాయణ ఆ నుంచి నక్కరాయుడు ఎక్కడికి వాయనే మళ్ళా నారాయణ ఎక్కడికి వాయనే మళ్ళా నారాయణ ఆ నుంచి నక్కరాయుడు నాలుక కాడికి వాయనే మళ్ళా నారాయణ నాలుక మురికి సూచనే మళ్ళా నారాయణ. అన్నదమ్ముల అనుబంధం గురించి పాట. చచ్చిపోతే నక్క కూడా ఆడు ఏమి భూమికి వచ్చిండంటే ఏ దాన ధర్మం చేయలేదట, ఏ రామనామం వినలేదట, నాలికతో నానా రుసులు కూడా తినలేదట. ఏదో గడి కూడా తిన్నాడు, అన్నాడు, అయిపోయింది, చచ్చిపోయాడు. చచ్చిపోయినాక ఈ నక్క పోయి నేను ఎట్లా ముట్టాలి ఈడు ఎందుకు కూడా పనికిరాడని నక్క ఏది కూడా నవద్రేహాలు ఏది కూడా తినకపోయిందట, పోయిందట నక్క కూడా. ఏది ముట్టలేదు, ఈడు ఎందుకు కూడా పనికిరాడు, ఇది ఈయన చెత్త మట్టే తినాలి కానీ నేను తినాను పేరు. ఇవన్నీ పాటలు పాడుతున్నావు కదా, ఇంకా బతుకమ్మ పాటలు ఉంటాయి, పెళ్లి పాటలు ఉంటాయి. బతుకమ్మ పాట గాని పెళ్లి పాట గాని. కక్కరి చెట్టు వేణి ఆట చిలకలాల పాట చిలకలాల కలికి చిలకలాల కందుమ్మ గుడ్డలు మిమ్మ సిరిమాడలు ముత్తంపు గొడుగులు రాను నడుగులు రాను దురాచలు తీరు గోరంటలు ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల వడ్డాలమే గౌరమ్మ మీ ఇంటనుక మా ఇంటనుక ఏమేమి గుడ్డలు పెడదామక్క ఓ లచ్చ గుమ్మడి ఓ రస గుమ్మడి మీ ఇంటనుక మా ఇంటనుక గుమ్మిడి గుడ్డలు పెడదామక్క ఓ లచ్చ గుమ్మడి ఓ రస గుమ్మడి గుమ్మిడి పూలకు వచ్చిన వారిని ఏమిట బాణాలేద్దామక్క ఓ లచ్చ గుమ్మడి ఓ రస గుమ్మడి.
సూపర్ వాడినావమ్మా. ఈ పాటలు అంటే మీ ఇంట్లో ఇంకా వాళ్ళని వాడతారా? మా వాళ్ళకి ఎవ్వరికి రాదు. మా అవ్వ వాడిన పాట ఉంది. ఒక 2 పాటలు ఉన్నాయి. మీ అమ్మ? మా అమ్మ. ఆ! అప్పుడు అవి మాత్రం కంపల్సరీ నేర్చుకున్న. గవ్వే మా అమ్మ చెప్పిన పాటలు గాని, హ్మ్. ఇవన్నీ ఎవ్వరు చెప్పినయి కాదు. నువ్వు సొంతంగానే నేర్చుకున్నావు. నేను సొంతంగానే నేర్చుకున్నా. గిట్లా చందమామ చందమామ సక్కంగా రావే, గొలకొండ కోదాం గొర్రెందెత్తాము, నాడింట్లెత్తాము, నాలికెదిత్తాము, చీకిన బొక్కలు కుక్కాకెత్తాము, కుక్క మోపెడు గడ్డి తెచ్చే, గడ్డి గుండవై బర్రాకెత్తే, బర్రా బుడ్డెడు పాలిచ్చే, పాలు గుంటవై పటువారికిత్తే, పటువారి నాకు పద్యం చెప్పే, పద్యం గుంటవై మామకు చెప్తే, మామ నాకు పిల్లానిచ్చే, పిల్ల పేరు మల్లె మొగ్గ, నా పేరు తహసీల్దార్. బావ చెప్పింది. అంటే చిన్నప్పుడు నేను కూడా స్కూల్ ఉన్నప్పుడు ఈ పాట మాకు స్కూల్లో చెప్పేది ఈ ఆ, పాట. అది అయితే ఎండాకాలం పండుకున్నప్పుడు ఆ, మా అమ్మ ఇట్లా పాట పాడేది అన్నట్టు. దానికి సంతోషం ఉన్నప్పుడు. మా నాయన చిన్నప్పుడే, నేను 5 ఏళ్ల పిల్లప్పుడే చచ్చిపోయిండు. మా తమ్ముడు 3 నెలల గర్భవతితో ఉన్నది. అప్పుడు అంతకన్నా మొదలు వాడిన పాట ఇది, 4 ఏళ్ల పిల్లప్పుడు. అంతే. అప్పుడు నేర్పించి అప్పుడు అది వాడింది అన్నట్టుగా మేము ఏడితే, అది నాకు జ్ఞాపకం ఉన్నది. ఓరోరి పడవోల్లదెందిర రుంగుల బిల్ల, రూపాయి దండ దండగాదురా, దామెర మొగ్గ మొగ్గగాదురా, మోతకు నీడ నీడగాదురా, నిమ్మల బాయి బాయిగాదురా, బసంత కూర కూరగాదురా, గుమ్మెడి పండు పండుగాదురా, పాపని మీసం మీసంగాదురా, మిరాల పోతు పోతుగాదురా, పొలగిరి గట్టు గట్టుగాదురా, మాదరి సిట్టిగాదురా, సీపిరి కట్ట చీపిరి కట్టగాదురా, మామ నెత్తి గొట్ట. మొత్తం ఇట్లా గరగరలు ఆడిపోతాయి నోట్లే పాటలు. బాబవాడిని విరిని పాటలు ఇంకొకటి ఉంది. 2 గుట్టల నడమతో ఉన్నది, కాకమ్మ కాకమ్మ ఎక్కడున్నవే, కనరాని గుట్టల నేనున్ననే, లంబాడి పెద్ద వర్రమ్మన్నది, చల్లగడక దాగి పొమ్మన్నది, 2 గుట్టల నడమతో ఉన్నది, లంబాడి పెద్ద వర్రమ్మన్నది, చల్లగడక దాగి పొమ్మన్నది. ఈ 3 పాటలు మా అమ్మాయి. అంటే మీ కుటుంబంలో అంటే ఎంతమంది మీ కుటుంబం గురించి? నేను ఒక్కదాన్నే. 3 అన్నదమ్ములు. ఒక మా తమ్ముడు ఉన్నాడు, మా అన్న పెద్దన్న నడిపన్న చచ్చిపోయిండు. మీకు మీకు కొడుకులు బిడ్డలు? నాకు 2 కొడుకులు అంటే 2 కొడుకులు. 2 కొడుకులకు ఫస్ట్ ఒక బిడ్డ చచ్చిపోయింది రేపురుడనంగా. ఇక 2 కొడుకులు, మారుతి కుమారు, అనిల్ కుమారు నా కొడుకులు. మనవరు చిన్నోనికి 2 బిడ్డలు, పెద్దోనికి ఓ బిడ్డ ఓ కొడుకు. మరి మీ అమ్మ నీకు పాటలు నేర్పించినప్పుడు మరి నువ్వు మీ కొడుకులకు నేర్పించలేవా? మా కొడుకులు నేర్చుకోరాదు. భజన పాట పాడతా నేను, రామాయణం గురించి పాడను ఒకటి. పాడన్నా. వేడలవేమయా శ్రీరామ అయోధ్య కదలవేమయా, లోకమంత చీకటాయ జ్యోతిని వెలిగించరావా, జ్యోతిని వెలిగించరావా, దశరథునకు సుతుడవై ధరణిలోన వెలచినావు, ధరణిలోన వెలచినావు, తపస్సు యాగము చేసినావు, తాటకి వధించినావు, తాటకి వధించినావు, తాటకి వధించినావు, మికిలపురము చేరినావు, మికిలపురము చేరినావు. భజనలు చేస్తావు? సూపర్. అందుకని అన్ని భజన పాటలు. మావులే రామాయణం ఉన్నది, మాదండి గుడి ఎన్నుకట శిరశిర కాలం కట్టింది. అక్కడ నేను 10 రోజులు చుట్టూ 20 వీళ్ళు వస్తారు, అందరిని మెప్పిస్తాను నేను. 10 రోజులు అన్నం ఆగారం ఆడనే గుడి కాడ. అదే నువ్వు పాటలు పాడితే నాకు అర్థమవుతుంది, అన్ని భజన పాటలే కాబట్టి భజనలు బాగా చేస్తావు అని అడుగుతున్నా. అందుకని చేస్తా, వినాయకుని కాడ గాని దుర్గమాత కాడ గాని పాడతా. సరే, ఇప్పుడు ఒక్కసారి ఈ భజన పాటలు అన్ని మనం పాడుకున్నాం. ఇప్పుడు ఒకసారి పెళ్లి పాటలు, పెళ్లిళ్ళ పాడుకునే పాటలు పాడుకున్నాం. ఎవడాల రాజన్న నీ పెళ్లి నాడు, ఎవడాల రాజన్న నీ పెళ్లి నాడు, ఎండిది దోరుణం దండి వైరెను, ఎండిది దోరుణం దండి వైరెను,
మల్లన్న నీ పెళ్లి నాడు, మల్లన్న నీ పెళ్లి నాడు, మయుడాకు దోరుణం మంటి వైరేణు, మయుడాకు దోరుణం మంటి వైరేణు. తూరుపునవా పత్తి గింజలకి ఎక్కడ పాట. తూరుపునవాయిరి నాయివా నల్లు, తూరుపునవాయిరి నాయివా నల్లు, తూరుపున దచ్చిరి తుమ్మనాగన్లు, తూరుపున దచ్చిరి తుమ్మనాగన్లు. ఐరన్లు దొరికిచ్చేది వాడను. బంతి పూలు తెచ్చినాను, దండ దండలల్లినాను, మారు దండలల్లినాను, నవనీత సరుడావు నందా కుమారుడావు, దండందుకో పూల చెండందుకో, దండందుకో పూల చెండందుకో. మొత్తానికైతే మనం భక్తురాలి ఒక భక్తురాలు ఇంటర్వ్యూ చేస్తున్నాం. భజన పాటల భక్తురాలు. ఇంకా దేవులే వాడన్నా. దేవుళ్ళే చాలు, దేవులే మస్తు వాడిన. ఉన్న దేవుళ్ళు అందరినీ తలుసుకుంటా ఒక మస్తు పాటలు వాడినాయి ఇప్పటికి. ఇప్పుడు ఇంకా వేరే కాముడు పాట వాడలేవు. కాముడు పాటనా? ఒక కాముడు పాట వాడు. చింతకెందుకెళ్ళి వాళ్ళ నీ పెన్న పేరు? నాకు పెళ్లి కాలేదు. నీ పేరు? నా పేరు అభి. రవ్వా? అభి అభి అభియా? చింతకెందుకెళ్ళి వాళ్ళ తొలిసవ్వంగ వాళ్ళ, చింతెక్కి అభి వాళ్ళ, చింతపూలే చల్లే వాళ్ళ, చింతపూ చెరుదేగే వాళ్ళ, కుచరాదేం చేతు వాళ్ళ, దయగల్ల అభి వాళ్ళ, కూర్చి మెడనేసే వాళ్ళ, దయగల్ల అభి వాళ్ళ, కూర్చి మెడనేసే వాళ్ళ. పవు సేరుపు కాగోని పంచ కొంగుల వసుకొని, వడలెల్లి నువ్వే వంగను ఓ అభి, వడా సేడలెదురు కొందురో ఓ అభి, వడా సేడలెదురు కొందురో ఓ అభి. రాముల వారికి నువ్వు నమ్మిన అంజన్న, నువ్వు నమ్మిన రాముల వారు అందరూ ఇప్పుడు మన ఆర్ తెలుగు ఛానల్ తోని నిన్ను ముందు తీసుకుపోతారు. మన ఆర్ తెలుగు ఛానల్ ఒక తోయించాడు అన్నాడు నీకు దేవుళ్ళు. అది అది ఉండాలి. నా పాటలు బయటకు రావాలి. నాకు ఒక్క కోరిక ఉంది కొడుక, చెప్పు. నా కోరిక నెరవేరుతారు ఎవరు. నాకు రూపాయి అవసరం లేదు, నాకు చీర కొనాలి అవసరం లేదు, రైక వట్టియాలి అవసరం లేదు. కానీ నా అల్లుడును నా కొడుకు ఉన్నాడు అక్కడ సినిమాలో, వాళ్ళిద్దరు చూడాలని నాకు మనసు. నాగార్జున ఏమో మా అల్లుడు, వెంకటేష్ ఏమో నా కొడుకు. హీరోలు హీరో నాగార్జున, హీరో వెంకటేష్, కొడుకు. నాగార్జున ఏమో నా అల్లుడు అన్న కొడుకు, ఇక వెంకటేష్ ఏమో నా కొడుకు. నాగార్జున వెంకటేష్ వాళ్ళిద్దరు చూడాలి గంతే. నాకు నాకు అన్నం కూడా వద్దు. వాళ్ళని చూస్తే ఇక అన్ని దేశాలు తిరిగి వచ్చిన, అన్ని దేవుళ్ళ. ఎందుకు నాకు ఇంకా మస్తు మంది ఉన్నారు? లేదు లేదు, నాకు వీళ్ళు నా కొడుకుల దంటోళ్ళు, ఇక వాళ్ళను చూసి మురిసిపోతాము. నా కొడుకులు కూడా అట్లే ఉన్నారు, అట్లనే ఉన్నారు. మళ్ళా అన్న కొడుకును నా కొడుకును చూడాలి హీరోలు. ఇక ఇవన్నీ చూసి వచ్చినాయి కదా. నేను అన్ని దేవుళ్ళ చూసిన బిడ్డ. బద్రీనాథ్, కేదార్నాథ్, అమరనాథ్, గంగోత్రి, యమునోత్రి. యమధర్మరాజు వచ్చి యమునోత్రికి వచ్చి రాకెట్లు కట్టించుకోపోతాడట చేళ్ళ దగ్గరికి వచ్చి. ఆకాశం అంత ఎత్తు, భూదేవరంతా లోతు. ఆకాశం ఎత్తు, కిందికి లోయలు. అందులో పడితే మా బండి ఋషికేశ్వరం వచ్చినాక 7 బండ్లు పడ్డాయి. అబ్బా ఊపిరి వీర్చుకున్నాం. అందులోకి వచ్చినాక ఏముంది, ఇక మరొక జన్మ ఉన్నదో లేదో రామా, ఈ జన్మ ధాన్యమాయనుగా రమయ్యా ధాన్యమాయనుగా. బతికినన్నాళ్ళు మంచిగానే బతికిన, చూసిన మీ దర్శనాలన్నీ ఇచ్చినవు. ఇప్పటికిప్పుడు చచ్చినా మంచిదే, బతికినా మంచిదే రామయ్యా. మీ బద్రీనాథ్ మీ లింగ దర్శనం అయితే కావాలి. 12 జ్యోతిలింగాలు చూసిన, 12 సముద్రాలు, అరేబియా దియారు అన్ని అక్కల సముద్రాలు చూసిన, 12 జ్యోతిలింగాలు చూసిన, అటువంటి ఉత్తలింగాలను కోట్లు చూసిన. ఇక పోయినా మంచిదే, ఉన్నా మంచిదే, లోయల్లవాడి అటే పోయినా మంచిదే అనుకున్నా. కళ్ళు మూసుకున్నా, ఎత్తుకెక్కుడు కిందికి దిగుడు, ఎత్తుకెక్కుడు కిందికి దిగుడు. అట్లా కథ చెప్పినట్టు చెప్తున్నావు మొత్తం. మీ కొడుకు మీ అల్లుడు చూసే ప్రయత్నం మన ఆర్ తెలుగు ఛానల్ చేస్తుంది. అబ్బా సరేనా? సరే. ఇంకా నా పైసలు పెట్టుకొని చా తాగి అత్త, కానీ వాళ్ళని నేను కలవాలి.
సరే ఓకే, మా ప్రయత్నం మేము చేస్తాం. ఆ. నువ్వు చూసేటట్టు. చూసిరుగా మన తోట బాలవ మనకి ఎన్నో పాటలు, భక్తి పాటలు, జానపదాలు, కొంటె పాటలు, బతుకమ్మ పాటలు, ఎన్నో పాటలు పాడి వినిపించింది. ఇలాంటి పాటలు మరో ఎపిసోడ్లో మళ్ళీ మరొక గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు ఛానల్ని. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.